వెల్కమ్ టు శంషాద్ టెర్రస్ గార్డెన్. ఇగోండి మా హార్వెస్ట్ వీడియో తీస్తున్నా ఈరోజు. ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ ఎన్ని వచ్చాయో చూసారా? ఇగో చూడండి, ఇదొకటా, ఇగోండి పైన రెండు చూడండి, ఇంకా ఆ పక్కన అగోండి పైన, ఇంకా పైన మూడు, దాని పక్కనే ఒకటి నాలుగు, ఇంకోటి అగోండి పైన ఐదు, దాని వెనక భాగం కూడా ఇంకా ఉన్నాయండి. ఇగోండి ఆరు, ఇంకా సైడ్లలో చూడండి, అక్కడ సైడు ఆ బ్యాక్ సైడు 7, ఆ బ్యాక్ సైడు 8. ఈ కొత్త చెట్టుకు 8-9 కాయలు పైన వచ్చాయండి. ఇంకా పాత చెట్టుకు కూడా కాయలు ఉన్నాయండి. మొత్తం కలిసి ఒక 13-14 కాయల వరకు వస్తాయి డ్రాగన్ ఫ్రూట్స్. ఈ కొత్త మొక్కలు చూడండి, ఇవి కొత్త మొక్కలకు సైజు కూడా పెద్ద సైజు వస్తున్నాయి. చూడండి ఎంత పెద్ద సైజు. అగోండి ఒక పక్క పువ్వులు విచ్చుకుంటున్నాయి, ఒక పక్క ఏమో మొగ్గలు వస్తున్నాయి. పువ్వులు చూడండి ఎంత పెద్ద సైజు ఎలా వచ్చాయో. నైట్ పూట పూస్తాయంటారు, మా చెట్టుకు మాత్రం పగులే ఇలాగ పూస్తున్నాయి చూడండి. ఇంకోటి ఇక్కడ చూడండి, ఇంకొక దగ్గర పాత చెట్లకు కూడా పువ్వు, పాత దానికి కూడా వచ్చాయన్నమాట. ఇన్ని వచ్చాయి చూడండి డ్రాగన్ ఫ్రూట్స్. అవి కాయలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తానండి. ఇది పాత చెట్టుకు చూడండి, ఇగోండి కొమ్మలన్నీ కట్ చేశాను కదా, ఇగో 2, అక్కడోటి ఇక్కడోటి 2, తర్వాత ఆ వెనక భాగము బ్యాక్ సైడ్ వచ్చిందండి. చూడండి వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నాము మేము. నేను వీడియో తీస్తూ ఉంటే మా వారు హార్వెస్ట్ చేస్తున్నారు ఈరోజు. పిల్లలు లేనందుకు మేము వీడియో తీస్తున్నాము. ఇక్కడ చూడండి అవి ఎల్లో కలర్కి వచ్చేసాయి వంకాయలు. సైజులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చూడండి గ్రీన్ వంకాయ. ఇగో ఇక్కడ చూడండి పర్పుల్ కలర్, లైట్ పర్పుల్ కలర్. చూడండి ఎన్ని వంకాయలు వచ్చాయో. ఇగోండి ఇక్కడ పెద్ద సైజు వంకాయ. సీడ్స్ చాలా వరకు తీసి పెట్టానండి, నేను చాలా వరకు తీసి పెట్టాను. ఏమంటే ఈ సంవత్సరం కొద్దిగా వర్షాలు లేటుగా వచ్చినందుకు నేను ఇంకా సీడ్స్ వేయలేదండి, వేస్తాను కొద్దిగా. ఇంకా కొద్దిగా గార్డెన్ అంతా సెట్ చేసి కొద్దిగా అన్ని రకాలు వేస్తానండి. చూడండి ఇప్పుడు హార్వెస్ట్ అంతా మొత్తము వంకాయలు. తర్వాత చూడండి కలర్ వంకాయలు. ఇది లైన్స్ వంకాయ, గ్రీన్ దాంట్లో లైన్స్ వంకాయలు. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ నేను ఇంకా మళ్ళీ కొత్త మొక్కలు వేసుకుంటానండి. అప్పుడు దాకా కొద్దిగా లేట్ అవుతుంది, ఎందుకంటే ఈ సంవత్సరం ఎండాకాలము వర్షాలు లేక మేము తొందరగా వేయలేదన్నమాట కొన్ని పనుల వల్ల. చూడండి లిల్లీ చెట్టు ఎలా వచ్చేసిందో, లిల్లీ పువ్వులు బాగుంది కదా. అంత గార్డెన్ అంతా శుభ్రం చేసేసి అన్ని మొక్కలన్నీ చాలా వరకు వేస్ట్ మొక్కలన్నీ తీసేసామండి. వంకాయలు మాత్రం చాలా ఎక్కువ కాస్తున్నాయి. కొన్ని కూరగాయలు ఉన్నాయి కానీ ఇంకా పిందె దశలోనే ఇదైపోతుంది. కొన్ని పనుల వల్ల మేము ఎక్కువ కూరగాయలు పండించలేకపోతున్నాం. నేతి బీర చూడండి, ఇది నేతి బీర చూడండి. ఇక్కడ బెండకాయలు ఎలా ముదిరిపోయాయి చూడండి, అగా పెద్దగా వచ్చాయి, ముదిరిపోయాయి. అవి కొద్దిగా చూసుకోకుంటే ముదిరిపోతాయండి. ఇంకా పెద్ద సైజు వచ్చాయి. సీడ్స్ కిడ్స్ పెడతాం, ఇవి మళ్ళీ తీసి వేరే దగ్గర పెట్టవచ్చు. ఇక్కడ పాలకూర అయితే అండి విపరీతంగా వచ్చింది. చూడండి ఎంత పాలకూర వచ్చిందో.
నా దగ్గర సీడ్స్ చాలా వరకు ఉన్నాయండి. నేను సీడ్స్ మొత్తము పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను కొత్త మొక్కలకు సీడ్స్ వచ్చిన తర్వాత మీకు ఈ సర్తి నేను పంపించే ప్రయత్నం చేస్తానండి. ఏమంటే నేను గార్డెన్ ఇప్పుడు వరకు ఇంకా సరిగా పెట్టుకోలేదు. ముందు ఉన్న పాత మొక్కలే ఉన్నాయి. కొత్త సీడ్స్ మళ్ళీ పెట్టాలా కదా, కొద్దిగా ప్రాబ్లం వల్ల పెట్టలేకపోయాను. పాలకూర చూడండి, విపరీతంగా ఎక్కడ చూసినా కానీ పాలకూరనే ఉంది. తర్వాత ఆకుకూరలు అయితే విపరీతంగా, మా తోటకూర అయితే అండి గంపలు గంపలు వస్తుందండి. తోటకూర, తర్వాత గంగవల్లి కూర, అదైతే ఇంకా నేను హార్వెస్ట్లో చూపించడం లేదండి. ఎందుకంటే ఇంకా పొలాలలో పండు తీసి పడేస్తారు చూడండి, ఆ టైప్ అయిపోయింది అనమాట. అది సీడ్స్ వస్తాయి, అదేమవుతుంది మళ్ళీ రాలిపోయి మట్టిలో మళ్ళీ ఎప్పుడు వస్తూ ఉంటుందండి. ఈ వర్షాలకు ఇంకా సైడ్లలో వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకోసమై ఆ సీడ్స్ రాకముందే తీసేస్తూ ఉండాలండి. కొద్దిగా వీడియో లేట్ అయింది, ఏమనుకోవద్దండి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెట్టే ప్రయత్నం చేస్తాను. కొన్ని పనుల వల్ల పెట్టలేకపోయాను, కొద్దిగా ఆరోగ్యం కూడా సహకరించలేదు. అందుకోసమై అందుకే మా వారు హార్వెస్ట్ చేస్తూ ఉంటే నేను వీడియో తీస్తూ ఉన్నాను. అలాగా ఇక్కడ చూడండి, ఇక్కడ అయిపోయిందా, మళ్ళీ ఇప్పుడు వేరే దగ్గర కూడా చూడండి. మళ్ళీ చూడండి, బుట్ట నిండా ఆకుకూరలు ఎలా వచ్చాయో. ఇవ్వండి ఇక్కడ చూడండి, డబ్బా నిండా పాలకూరనే ఉంది చూడండి. ఏం చేసుకుంటామండి ఇంత పాలకూర? పోసినప్పుడల్లా వేరే వాళ్ళకు పంచాల, ఇంటింటికి వెళ్ళి ఇచ్చి రావాల మళ్ళీ. ఏం లేదండి, అది టబ్బు పెద్దగా ఉండి ఒక్క సీడ్ పెట్టుకుంటే చాలు చూడండి, ఇంత వెడల్పుగా విపరీతంగా వస్తుంది. ఆకుకూరలు ఇలా బాగా వస్తాయండి. మనం దగ్గర దగ్గర పెట్టుకుంటే ఇంత ఆకులు పెద్ద సైజు రావండి. ఏమంటే విశాలంగా మనం 10 విత్తనాలు పెట్టిన దగ్గర ఒక 4-5 సీడ్స్ పెట్టుకుంటే కూడా మనకి ఇంటికి సరిపడేంత ఆకు వస్తుందండి. అలాగా బయట కొన్న ఆకు మీద మనకు పాలకూర మీద ఎక్కువ శాతం మందు కొడతారండి రైతులు. అయితే ఈ మనం వేసుకున్న ఆర్గానిక్ది మందు ఉండదు కదా, టేస్ట్ వేరే ఉంటుంది. అలా పాలకూర చూడండి ఎంత ఉందో. మనం ఏమి పోషకాలు ఇవ్వడం లేదండి ఎక్కువ శాతము. ఏమంటే పోషకాలు ఇవ్వకుండానే వర్షానికే ఇగో ఇలాగా ఆకుకూరలు, కూరగాయలు వచ్చిన కాడికి పాత మొక్కలకే వస్తున్నాయండి. ఇంకా కొత్త మొక్కలు పెట్టలేదు. పెట్టిన తర్వాత మీకు అన్ని రకాలు కాస్తాయి, చూపిస్తాను నేను. ఇంకోటి బచ్చలి చెట్టుకు కూడా బచ్చలి ఆకుందండి, ఎర్ర బచ్చలి, అది కూడా తెంపుతాం. చూడండి ఎంత ఆకుకూర ఉందో. చూడండి ఎంత ఎంత వచ్చిందో చూడండి. ఏమంటే మనకు ఎక్కువ శాతము హార్వెస్ట్ వీడియో తీయాలంటే టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్ని రకాలు పెట్టాలండి. ఏమంటే కొద్దిగా నర్సరీ నుంచి తెచ్చుకుందామని లేట్ అయిందండి నాకు. ఇక మేము చేస్తే కొన్ని మొక్కలు వస్తాయి, రావు. కొన్ని నర్సరీ నుంచి తెచ్చి పెట్టుకుందామని టమాటాలు, పచ్చిమిరపకాయలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అన్నీ దొరుకుతాయండి నర్సరీలో. ఇంకా అక్కడ తెచ్చుకున్న తర్వాత ఒక్కోటి పెడతాను. ఎందుకంటే కొద్దిగా ఎండాకాలము మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు గార్డెన్ మీద. ఇక ఈ వర్షాలు పడ్డాయి కదా, ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకు ఈ సంవత్సరం వర్షాలు అనేది చాలా లేటుగా వచ్చాయండి. ఎండాకాలం లాగానే ఉంది అసలు. ఇక ఏ కూరగాయలు వేసుకున్నా కానీ ఇంకా మళ్ళీ దానికి వాటర్ వేయాలా,
దానికి సేవ చేయాలి కదా, అందుకు కొద్దిగా లేట్ అయిందండి. అట్లా చూడండి ఎంత వచ్చిందో చూడండి. పాలకూర ఇన్ని దాంట్లో ఇంత ఎక్కువ వచ్చేసింది. మనకు ఆకుకూరలు ఒక 4-5 రకాలు పెట్టుకుంటే చాలండి. పాలకూర, తోటకూర, గంగవల్లి కూర, తర్వాత బచ్చలి కూర, తర్వాత ఎర్ర గోంగూర, పచ్చ గోంగూర, ఇన్ని రకాలు పెట్టుకుంటే ఏదో వారానికి సరిపడన్ని కూరగాయలు ఆకుకూరలు ఎక్కువే వస్తాయండి. మనం ఇంత తింటామా ఏం కానీ అందరికీ పంచడానికే సరిపోతుంది. చూడండి ఇంకా ఇక్కడ ఇగోండి వంకాయలు చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో చూడండి. అది చెట్టు మర్చిపోయాము, మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి వంకాయలు మళ్ళీ కనిపిస్తున్నాయి. చూడండి వంకాయలు. ఇక్కడ చూడండి ఎర్రబచ్చలి, చూడండి ఆకులు ఎంత పెద్ద సైజో. ఎర్రబచ్చలి తెంపుతున్నాం చూడండి. నా దగ్గర గ్రీన్ బచ్చలి కూడా ఉండేదండి, అయితే నేనే ఎక్కువ అవుతుందని చెప్పేసి ఆకులు విపరీతంగా సైజులు పెద్దగా వస్తున్నాయి అన్నమాట. ఇక అంతగా ఎందుకులే మనం తినే అంతనే పెట్టుకోవాలని చెప్పేసి అది తీసేసాను మొక్కలు. ఇప్పుడు ఎర్రబచ్చలి మాత్రమే ఇది ఉందండి. చూడండి ఆకులు చూడండి ఎంత పెద్ద సైజు వస్తుందో. ఇంకోండి చూడండి ఎంత పెద్ద సైజు వస్తున్నాయి చూడండి. ఇలాగా జాలి పెట్టుకుంటేనండి మనకు అడ్డంగా పెట్టుకుంటే ఈ జాలికి అన్నీ ఎక్కించుకోవచ్చు అండి. ప్రతి ఒక్క మొక్క చూడండి తీగ జాతివన్నీ పైకి ఎక్కించుకోవచ్చు అన్నమాట. మేము ఎక్కువ శాతము నీమ్ ఆయిల్ స్ప్రే చేసేదానికంటేను ఈ పురుగు పుట్ర రాకుండా ఆపాకు ఎక్కువ శాతం వాడుతున్నామండి మేము. ఎల్లిపాయలు, యాపాకు, తర్వాత కొద్దిగా అల్లం ముక్క, ఒక 2 మిరపకాయలు అక్కడికి వేసి అండి వారానికి 2 సార్లు కొట్టామనుకోండి ఏమవుతుందంటే పువ్వు దశలో ఉంటుంది కదా, కాకరకాయ కానీ చిక్కుడుకాయ కానీ ఏదైనా కానీ పువ్వు దశలో ఉన్నప్పుడే మనము 1-2-3 సార్లు స్ప్రే చేయాలండి. ఆ పురుగు అనేది పువ్వు లోపల గుడ్డు ఇడవకుండా ఉంటుంది అన్నమాట. అది పువ్వు దశలో వచ్చి గుడ్డు ఇడిస్తే అది పెద్దగా అయిన తర్వాత కాయ దశకు వచ్చినప్పుడు అది ఏమవుతుందంటే మనకు పుచ్చు కనిపిస్తుందండి. దొండకాయలు అలాగే పుచ్చిపోతాయి, కాకరకాయలు అలాగే పుచ్చిపోతాయి, బీరకాయలు కూడా అలాగే పుచ్చిపోతాయండి. ఇలాగా పుచ్చులు రాకుండా ఉండాలంటే మీరు కూడా యాపాకు ఎక్కువ వాడండి. నీమ్ ఆయిల్ అంటే స్ప్రే చేయొచ్చు, అంత ఏమంటే వాటర్లో కలిపేటప్పటికి దానికి అంత చేదు ఉండదండి. యాపాకు అయితేనేమో నేను ఎక్కువ శాతం యాపాకే కొడతానండి. అలా కొట్టినప్పుడు మనకు కొద్దిగా బాగుంటుంది. చూడండి మేము కట్ చేసిన హార్వెస్ట్ ఇగోండి. ఇక్కడ ఎర్రబచ్చలి, ఈ వంకాయలు, ఇన్ని రకాల వంకాయలు వచ్చాయి చూడండి. కలర్ వంకాయలు. ఇగో అది ఒకటి నేతి బీర వచ్చింది. ఇదంతా పాలకూర వచ్చింది. ఇంత వచ్చింది చూడండి. పాలకూర ఎంత వచ్చిందో చూసారా? చూడండి ఈ హార్వెస్ట్ సింపుల్ హార్వెస్ట్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.